నిన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటోని చెప్పులతో కొట్టిన కొంతమంది తెలంగాణ బాధలోని చెప్పుకునే వ్యక్తుల్ని నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ చేసిన అన్యాయం ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణకి ఎప్పుడైనా సరే, తెలంగాణ ఉద్యమం సమయంలో కానీ, తెలంగాణకి సంబంధించి ఎలాంటి కష్టకాలంలో ఉన్నా సరే, నేనున్నాను అని ఆదుకునే వ్యక్తి ఫోటోని చెప్పులతో కొట్టడం అనేది అత్యంత హేయమైన చర్య. ఆడెవడో ప్రొఫెసరు తలాతోక లేకుండా వాడికి నచ్చిన విధంగా కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఒక ఉద్దేశంతో ఇష్టానుసారంగా మాట్లాడితే, ఆ మాటలను జస్ట్ ఖండించిన పవన్ కళ్యాణ్ గారిని దాని తర్వాత అదే ప్రొఫెసర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇష్యూ ఇక్కడితో అయిపోయింది, నన్ను అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి పోలీసులు ఎవరూ రాలేదు, ఈ ఇష్యూ ఇక్కడితో ఆపండి అని చెప్పిన తర్వాత మరి ఎవరు చెప్పారో తెలియదు కానీ ఎవరు ప్రోద్బలంతోనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అదే పవన్ కళ్యాణ్ గారిపైన, పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఆడవాళ్ళపైన ఇష్టానుసారంగా మాట్లాడించే వ్యక్తికి మీరు మద్దతు తెలుపుతూ, ఒక కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు చేసి దోచుకున్న వ్యక్తుల్ని, లేదా లిక్కర్ స్కాములు చేసిన వ్యక్తుల్ని, లేదా దళితులకి సీఎం సీట్ ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తుల్ని కదా మీరు చెప్పులతో కొట్టాల్సింది. అలాంటిది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణ అనే ప్రాంతంలో ఎలాంటి కష్టకాలం వచ్చినా, ఎందుకన్నా మొన్నటికి మొన్నే కరోనా టైంలో మొన్నటికి మొన్న సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1 కోటి, మన కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి 35 కోట్ల రూపాయలు టీటీడీ ద్వారా ఇప్పించారు. అలా కాకుండా ఎంతో నీళ్లు లేని ఎన్నో ప్లేస్లో ఆయన బోర్బావులు కూడా వేయించారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని రాజకీయంగా దెబ్బ కొట్టడం కోసం ఎవడెవడో చెప్పుడు మాటలు విని ఆయన ఫోటోని చెప్పుతో కొట్టారే. ఒకటే చెప్తున్నా, ఇలాంటి పనులు చేసిన వాళ్ళందరికీ ఇలాంటి వ్యక్తులు బయటికి రావడం, పవన్ కళ్యాణ్ విమర్శించడం పవన్ కళ్యాణ్కి ఇదేం కొత్త కాదు. ఒక శ్రీరెడ్డి, ఒక పోసాని కృష్ణమురళి, ఒక కత్తి మహేష్, ఒక రవీంద్రారెడ్డి, వీళ్ళందరూ కూడా ఇలాంటి కోవకి చెందినవారే. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఊహించుకొని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, వీరు ఎంతో ఉన్నతమైన చదువులు చదివి ఇలాంటి చెత్త రాజకీయ నాయకులు మాటలు విని ఒక డైవర్ట్ అవుతున్నారు చూడండి. అది నిజంగా మిమ్మల్ని తగ్గించుకుంటున్నారు మీరు.